సార్ మీ పేరు మీద రకరకాల వీడియోలు ట్రోల్ అవుతా ఉన్నాయి. దాంట్లో కొన్ని నంబర్‌లు వాళ్ళ నంబర్‌లేసి అవునండి. ఇంత డబ్బులు, అంత డబ్బులని వసూలు చేస్తా ఉన్నారు. అవునండి. సో, అది మీ దాకా గూడా మీ దృష్టికి కూడా వచ్చింది. అవునండి. వచ్చినప్పటికీ కూడా బాధితులకు మనం న్యాయం చేయాలనేటువంటి అవునండి. పరిస్థితి. ఇప్పుడు ఈ క్రమంలో కూడా వాళ్ళేదైనా డబ్బులు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ప్రత్యేకంగా కామాఖ్య యాత్రనైతే తలపెట్టారు. అవునండి. సో, అది కొంత ఎక్స్‌పెన్సివ్‌తో కూడిన విషయం. అవును. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఫ్లైట్‌లో పోయి రావడం, హ్మ్. అక్కడ హోటల్ అకామిడేషన్ ఇవ్వడం అవునండి. గూడా జరుగుతా ఉంది. సో, ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఇక్కడ ఎవరైతే నన్ను చూడాలి లేదా నాతో మాట్లాడాలి, చాలామంది నన్ను చూడలేక ఫోన్‌లోనే మాట్లాడి చాలామంది డబ్బులు వేసి మోసపోయేటటువంటి లక్షణాలు చాలా పెరిగిపోయాయండి. ఈ మధ్య కాలంలో అయితే మరీ విపరీతంగా పెరిగిపోయాయి. వీడియో నాదుంటుంది, నంబర్ కింద వేరేదుంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఫోన్‌పే చేసేటప్పుడు కూడా వేరే పేరొస్తుంది. కానీ వాళ్ళేమంటున్నారు నా శిష్యుడు అని చెప్పేసి వాళ్ళు వేరే పేరు మీదకి ఎంతమంది శిష్యులున్నా అకౌంట్ అయితే నా పేరు మీదనే ఉంటుంది. కాబట్టి మీరు సుభాష్ శర్మ అనే అకౌంట్‌లో పేరు వస్తేనే అంటే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ లేదా బ్యాంక్ అకౌంట్ అయినా సరే సుభాష్ అని వస్తేనే నా పేరు వస్తేనే మీరక్కడ పే చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరికి పడితే వారికి పే చేస్తే నేను అంటే పర్సనల్‌గా నేనైతే బాధ్యుడినైతే కాదు. లేదా మీకేదైనా డౌట్ ఉంది. మా చ మా సిబ్బందితో మీరు మాట్లాడండి. లేదా నాకు డౌట్ ఉందమ్మా మా గురువుగారితో మాట్లాడించండి అంటే కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ కలపమంటే కాన్ఫరెన్స్ కలుపుతారు. నేను మాట్లాడిన తర్వాత అయినా సరే డబ్బులు వేయొచ్చు. అందు ఇంకోటేంటంటే మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఎక్కువ సేపు మాట్లాడాను. 1 మినిట్ అంత మాత్రం మాట్లాడగలుగుతా. అంతకు మించి మాట్లాడలేనండి. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీకు డౌట్ ఉంటే మా వాళ్ళు కాన్ఫరెన్స్ కలుపుతారు. కాన్ఫరెన్స్‌లో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. నా వాయిస్ విని, నా గొంతు విన్న తర్వాతే నేను అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి.